చెక్ చేయండి, పబ్లిక్ చూపించాలి కదా. గణేష్ సరేనా లాకంటి సార్ పంపించమంటారా సార్ ఎంఏ గారు? లాకంటి తీ టెన్షన్ అయిపోయింది. లాక్ తీసి మెసేజ్ చూపించాలి. ఫోన్ సార్ సిటీ కేబుల్స్ అన్నా కానీ వీడియోలు అండి. లాస్ట్ వీడియో వర్మ గారు వచ్చారు, అది పెట్టాను మీకు. కంపెనీ ఏ కంపెనీ అంటే అది కంపెనీ వచ్చింది కదా. డిస్ట్రిక్ట్ మేనేజర్ పేరేంటి, ఎక్కడ స్టార్ట్ అయింది? తీసుకున్నా రిపోర్ట్ స్టేట్మెంట్ సార్ తీసుకున్నారు సార్ తీసుకున్నారు సార్ రమేష్ గారు. ఓకే, నువ్వు తుని ఎక్కడికి వెళ్తున్నావు? నెంబర్ పెడతాను సార్. విఎస్టీలు వచ్చేవరకు ఉంచుతాం సార్. విఎస్టీ వచ్చినా తీసుకెళ్ళిపోతాం. వైఎస్ఆర్సీపీ యొక్క వ్యాన్ పట్టుకున్నారు. అందులో ఏముందో అందులో తీసి పోలీసులు దాచారో ఎవరికి తెలీదు. అక్కడ మెటీరియల్ ఉందని చెప్తున్నారు, మెటీరియల్ ఓపెన్ చేయట్లేదు. ఇప్పుడు కొన్ని బ్యాగులు ఓపెన్ చేశారు. దీని మైండ్ డైవర్ట్ చేసి పోలీసుని డబ్బుతో వ్యాన్లు తుని వెళ్ళిపోయినాయని చెప్పి నేను అనుకుంటున్నాను. డ్రైవర్ని అడిగితే ముందు మంత్రి గారి పేరు చెప్పాడు, తర్వాత రాజా గారు తునిలో వాళ్ళకి ఇమ్మన్నారు. మరి తుని రాజా ఎవరో పోలీసులు చెప్పాలి. మరి ఆయన బయలుదేరిన ఇల్లు నెంబర్ కాడి నుంచి చెప్పాడు. అక్కడ లోడ్ ఎవరు చేశారో వాళ్ళు చెప్పాలి. ఇవన్నీ కాకుండా పోలీసులు చోద్యం చూస్తున్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ అండర్కి ఇంకా పిఠాపురం పోలీస్ స్టేషన్ రాలేదు. పిఠాపురం పోలీస్ స్టేషన్ ఇంకా వైఎస్ఆర్సీపీ అండర్లోనే ఉంది. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ వేయలేదు. పట్టుకున్న ఎలక్షన్ కమిషన్ స్క్వాడ్ ఆల్రెడీ లెటర్ రాసి తగిన చర్యలు తీసుకోవాలని వాళ్ళు లెటర్ ఇచ్చి అప్పుడే 4 గంటలు అవుతుంది, 3:30 గంటలు. ఇప్పటి వరకు పోలీసులు ఎఫ్ఐఆర్ వేయలేదు. దీనంటే చీకటి పడిపోయి రాత్రి 12 అయిపోయాక దీని సంగతి చూస్తారు. అది సంగతి. అంటే ఇక్కడ ఒక ఎలక్షను మన పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎలక్షను మరి అన్ని రకాలుగా నిన్నైతే బ్లేడ్లు ఇచ్చి కోసారు హోటల్ దగ్గర. అసలు ఏమవుతుందో ఇక్కడ పోలీస్కి తెలియదు, ఎవరికి తెలియదు. నేను సూటిగా అడుగుతున్నాను, ఇక్కడ ఒక స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ పోటీ చేస్తుంటే ఇక్కడ ఏ విధమైన పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు? ఒకే బ్లేడ్లతో గీసేస్తున్నారు ఎక్కడికక్కడ. రెండో వైపేమో ఇవన్నీ చూస్తుంటే మీ దృష్టి మళ్లించి డబ్బులు వేల వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ కూడా మరి నైట్ టైం పెట్రోలింగ్ చేస్తున్నారా లేదా? వాళ్ళు ముందుగా ఫోన్ చేస్తే వెళ్ళిపోతున్నాయా? ఇప్పుడు ఇందులో ఈ సెల్లో ఎవరైతే రాజా ఉన్నారో రాజా గారి నెంబర్ ఉంది. ఆ సెల్ ఓపెన్ అవ్వట్లేదు. ఇది విచిత్రంగా ఉంది. ఆ సెల్ ఓపెన్ అవ్వట్లేదు. అంచేత తక్షణం దీని మీద ఎస్పీ గారు స్పందించి చట్టబద్ధంగా కేసు నమోదు చేసి ఎవరికైతే వెళ్తుందో అభ్యర్థి మీద కేసు నమోదు చేయాలి. ఇక్కడ దృష్టి మళ్లించి డబ్బులు వ్యాన్లు వెళ్తున్నాయేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, పిఠాపురం పోలీసులు అందరూ ఎక్కడ ఉన్నారు, మేము ఎక్కడ ఉన్నాం, ఎలక్షన్ స్క్వాడ్ ఎక్కడ ఉంది, మిగిలిన స్క్వాడ్లు ఎక్కడ ఉన్నాయి, అన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి పిఠాపురం టౌన్ నుంచి ఇంచుమించు కత్తిపూడి వరకు లైన్ క్లీన్. కత్తిపూడి వెళ్ళిపోతుంది వ్యాన్, కత్తిపూడి వరకు లైన్ క్లీన్.